అల్లు అర్జున్కి ఫుల్ ప్లెడ్జ్డ్ బెయిల్ లభించింది. ఇంతకుముందు వచ్చింది మధ్యంతర బెయిల్. నెక్స్ట్ ఉత్తర్వులు ఇచ్చే వరకు ఒక 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అప్పుడు హైకోర్టు అరెస్టు చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం, ఆ రిమాండ్ విధించిన తర్వాత జైలుకు వెళ్ళే లోపుగానే హైకోర్టులో పిటిషన్, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా ఆ ఉత్తర్వులు అందకపోవడం వలన, అది రాత్రికి లేట్ అవ్వడం వలన, అంటే ఆ ఉత్తర్వులు అప్లోడ్ కావాలి హైకోర్టు నుంచి, ఒరిజినల్ కాపీ వీళ్ళు తీసుకెళ్ళినా అది అప్లోడ్ అయితేనే అలౌ చేస్తామంటాం. అప్పటికి రాత్రి 9 అయిపోయింది కాబట్టి ఈ టైంలో రిలీజ్ చేయడం కుదరదని చెప్పి ఆ రోజు జైల్లోనే ఉంచేయడం, ఒక రాత్రి జైల్లో గడపాల్సి వచ్చింది అల్లు అర్జున్. ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి ఆ తర్వాత బయటికి రావడం, విడుదల, ఆ తర్వాత జరిగిన రాజకీయం అంతా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే సినీ పెద్దలు కలిశాక ప్రభుత్వపు వైఖరిలో మార్పు వచ్చిందంటే సగం మారింది, సగం మారలేదు. ప్రభుత్వం తరపున వాదన మాత్రం అల్లు అర్జున్కి బెయిల్ ఇస్తే ఈ కేసు దర్యాప్తు తేడా వస్తుందన్నటువంటి వాదననే వినిపించింది. అయితే అల్లు అర్జున్ తరపున లాయర్లు స్ట్రాంగ్గా వాదిస్తున్నప్పుడు కొంత డౌన్ ప్లే చేయడం అన్నటువంటిది ప్రభుత్వం తరపున చేసినటువంటి, అల్లు అర్జున్ తరపున లాయర్లు వాదించినటువంటిది ప్రధానమైనటువంటిది ఏంటంటే, థియేటర్కి అల్లు అర్జున్కి ఇందుతో సంబంధం ఏం లేదు, అల్లు అర్జున్ని ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలనుకున్నారు, ఆ విషయాన్ని అక్కడ పోలీసులకు ఇన్ఫామ్ చేయమన్నారు, ఇన్ఫామ్ కూడా చేసేశారు, అంతా బాగానే ఉందంటే వెళ్ళారు. కానీ అక్కడ తొక్కిసలాట జరిగిందని ఆయనకి తెలియదు, ఆయన వల్ల జరిగిందని కూడా ఆయనకి తెలియదు, ఆయన వల్ల కూడా జరగలేదు అది. దీని మీద చాలా అనుమానాలు అన్నీ దర్యాప్తులో తేలుతాయి కాబట్టి దానికి అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి అందులో పోలీసులు వెళ్ళి అక్కడ బయట క్రౌడ్ ఎక్కువ అవుతుంది, మీరు యువతలకు వచ్చేయాలి అనగానే వచ్చేశారు. అంత నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వాలి, రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అని కోరడం, దానికి కోర్టు అంగీకరించడం జరిగింది. 50,000 రూపాయల పూచికత్తుతో, 2 సంతకాలతో కూడినటువంటి దాంతో బెయిల్ని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర హైకోర్టు. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఇక అరెస్ట్ చేసే అవకాశం లేదు. విచారణ కూడా ఆ మధ్యన రేవంత్ అన్నాడు కాబట్టి ఆ వెంటనే పిలిచారు. పిలిచిన తర్వాత విచారించడం పూర్తయిపోయింది. చట్టం పవర్ ఏంటో పోలీసులు చూపించారు, ప్రభుత్వం పవర్ ఏంటో, రాజకీయం పవర్ ఏంటో రేవంత్ రెడ్డి చూపించాడు. సినిమా రంగానికి సంబంధించిన ఒక పెద్ద పరీక్షలో అల్లు అర్జున్ దాదాపుగా 1800 కోట్ల రూపాయల అద్భుతమైనటువంటి సూపర్ సక్సెస్ని ఆస్వాదించలేకపోయినటువంటి ఒక విషాదభరితమైనటువంటి సిచ్యుయేషన్ అయితే జరిగింది. మొత్తం మీద బెయిల్ రావడంతో కాస్త ఊరట.